సోలో బాయ్ అన్న ఫిలిం చాలా తొందరలో రాబోతుంది. సో అందరూ చూడండి. అండ్ రిలీజ్ డేట్ వెరీ వెరీ సూన్ ఐఎమ్ గోయింగ్ టు అప్డేట్. ఇప్పుడు పడిపోయాని అని ఒక సాంగ్ వచ్చింది నా సోలో బాయ్ ఫిలిం నుంచి, లైక్ 5 days బ్యాక్ రిలీజ్ అయింది. ఇట్ ఆల్రెడీ హిట్ 1 million మార్క్ ఆన్ యూట్యూబ్. టీ సిరీస్లో ఉంది. ఒకసారి వినని వాళ్ళు వినేసేయండి, చూడని వాళ్ళు సాంగ్ చూడండి, నచ్చుతుందని నేను అనుకుంటున్నా. అండ్ సినిమా కూడా చాలా బాగా వచ్చింది. మెయిన్ యంగ్స్టర్స్కి ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్. ఎందుకంటే ఫస్ట్ ½ an hour ఆఫ్ ద ఫిల్మ్ కంప్లీట్ ఒక కాలేజ్ స్టోరీ ఉంటుంది. కాలేజ్లో ఉన్న లవ్ స్టోరీ కానీ, లేకుంటే కాలేజ్లో వాడు లైక్ ఒక చాలా యావరేజ్ స్టూడెంట్. ఇక్కడ టాపర్స్ ఎంతమంది ఉన్నారు, యావరేజ్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు? అందరు బ్యాక్ బెంచర్సేనా? బ్యాక్ బెంచర్స్. సో మనలాంటి బ్యాక్ బెంచర్స్ కోసం చాలా కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్ అనమాట. సో ఒక బ్యాక్ బెంచ్ స్టూడెంట్ కూడా, ఒక యావరేజ్ స్టూడెంట్ కూడా లైఫ్లో ఏమైనా సాధించగలుగుతాడని ప్రూవ్ చేస్తాడు. సో వాడే కాదు, నేను కూడా యాక్చువల్లీ నేను MBBS చేసిన డాక్టర్, కానీ సో నాకు ఎడ్యుకేషన్ మీద ఎప్పుడంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. సో నాకు సినిమా చేయాలి, సమ్ యాక్టర్ అవ్వాలి అన్న ఆ ప్యాషన్తో చాలా ట్రై చేసేవాడిని, చాలా కష్టపడేవాడిని. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదు, ఏమైనా సస్టైన్ అవుతామా లేదా ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో అని చాలామంది చాలా డౌట్లు అడుగుతున్నా కూడా ఏం కాదు, ట్రై చేద్దాము. సో ఉన్నది ఒక్కటే లైఫ్, ఏదో ఒక రోజు అందరం పైకి పోతాము, ట్రై చేద్దాం, ఏముంది, క్రియేట్ చేస్తే హిస్టరీ క్రియేట్ చేస్తాం, లేకపోతే ఏం చేయలేకుండా ఉండిపోతాం, లెట్స్ ట్రై అని చెప్పేసి వచ్చిన. సో ఏదో ఒక సెక్టర్ ఆఫ్ ఆడియన్స్ వరకు అయితే రీచ్ అయినా, ఇంకా నా గోల్కి ఇంకా రీచ్ కాలే నేను, కానీ చాలామందికి దగ్గరైనా అండ్ చాలామంది నుంచి చాలా లవ్ దొరికింది. అండ్ స్టూడెంట్స్, మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుకున్నా, మీ ప్యాషన్ ఏదైతే ఉందో దాన్ని ఎప్పుడు వదిలిపెట్టకండి. ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. యూ హ్యావ్ టు హ్యావ్ ఏ డిగ్రీ, ఎందుకంటే అది ఒక సమాజంలో ఒక మంచి రెస్పెక్ట్ని మీకు తెచ్చిపెడుతుంది. అట్ ద సేమ్ టైం మీ చదువు అన్నది మీకు ఒక ఎనలిటికల్ థింకింగ్ని లైక్ పెంచుతుంది. సో చదువు అన్నది ఆ ఆస్పెక్ట్లో చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం మీకు ఏ ప్యాషన్ ఉన్నా కూడా మీరు ఫాలో అవ్వండి, ఎప్పుడు గివప్ చేయకండి. ఇప్పుడు మనం పోయే ముందు ఒక్క సెకండ్ మనం తిరిగి చూసుకుంటే ఒక్క చిన్న రిగ్రెట్ కూడా లేదు రాబాయ్, అట్లీస్ట్ మనం ట్రై చేసినాం అన్న ఒక చిన్న సాటిస్ఫాక్షన్ ఉండాలని చెప్పేసి నేను ఎప్పుడు భావిస్తూ ఉంటా. సో you try and achieve whatever you want in life. I hope you will achieve greater heights in life. All the best for everyone.